ఈరోజు పొద్దుగాల నుంచి మొత్తం వాన పడుతూనే ఉన్నది, నేను అయినా కూడా ఆగకుండా రైడ్ కొడుతూనే ఉన్నా అంతఃకరణ శుద్ధితో. 100 రోజులు బైక్ ట్యాక్స్లో సంపాదించిన పైసలతో యూట్యూబ్లో సినిమా తీస్తా. ఈరోజు డే 34. పెద్ద రైడ్ లాంగ్ పికప్ అయినా పర్లేదని పోతే నేను కరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గర పోయే లోపు క్యాన్సిల్ చేసిన 4 కిలోమీటర్స్. ఈరోజు నేను బ్రోని కలిసిన. ఈయన స్ట్రెస్ అండ్ ప్రెజర్ ఎక్కువ తీసుకొని ఆయన నర్వ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఇంకా ఆయనకు ఐ విజన్ అనేది పోయిందంట. మోస్ట్లీ ఎవరు ఎక్కువ ప్రెజర్ అయితే తీసుకోకండి. ఇంకా నేను ఆయన డ్రాప్ చేసిన తర్వాత చాలా సేపటి వరకు రోడ్డు పక్కన ఖాళీకి కూర్చున్నా. దాని తర్వాత ఒక పార్సల్ వచ్చింది, పికప్ చేసుకొని పోతే ఆయన అన్నదానంలో అన్నం తింటుండంట. ఇంకా ఆయన రానికి లేట్ అయిపోతుందని చెప్పేసి నేనే బై వాక్ పోయి తెచ్చుకున్నా ఇంకా పార్సల్. ఇంకా నేను ఈ పార్సల్ తీసుకొని పోతా ఉంటే దారిలో ఇంకా వాన కూడా స్టార్ట్ అయిపోయింది. మీద నుంచి మళ్ళీ వన్ సైడ్ రోడ్ బ్లాక్ చేసారు. ఏందాన్ని ముంగడ పోయి చూస్తే రోడ్ తవ్వి పైప్ లైన్ వేస్తున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తారు మన వాళ్ళు? మోస్ట్లీ ఇట్లాంటివి నైట్ టైం వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వాన పడుతుంది. ఇంకోటి ఇట్లా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది చాలా. పార్సల్ ఇచ్చిన కాడి నుంచి ఇంకో రైడ్ వచ్చింది. నేను పికప్ చేసుకుందామంటే ఆయన సెక్యూరిటీతో సోది పెడుతున్నది. ఏం చేస్తాం, ఇంకా వెయిట్ చేయాలి తప్పదు. ఈ రోజు వానతోనే చిరాకులు వేస్తుందంటే ట్రాఫిక్ ఇంకోటి బోనస్ మనకి. ఈ వర్షానికి గుంతలలో నా బండి ఇట్లా ఎగిరి ఎట్లున్నదంటే ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. లాస్ట్ రైడ్ ఒకటి పికప్ చేసుకొని ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ రైడ్ కంప్లీట్ అయిపోయేలో మొత్తం చీకటి అయిపోయింది. నాకు 40 minutes పట్టింది జస్ట్ 10 kilometers పోనీకి. మొత్తానికి ఈరోజు రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి, ఖర్చులన్నీ తీసేసి రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.